అయ్యే కాదు, తర్వాత పంట నష్టపోయినప్పుడు తుఫాన్లప్పుడు కూడా ప్రభుత్వమే ఇచ్చింది డబ్బులు. అవును, ఇచ్చేసింది ప్రభుత్వం ఇచ్చింది. అవును, అది ఇంకా అక్కడ ఏంటి, అది ఇన్సూరెన్స్ కాదు. దాన్నే టీడీపీ వాళ్ళు తిట్టేవాళ్ళు అప్పుడు, నువ్వు కేంద్ర దానికి ఎక్కడ కట్టావు చూపించు, లెక్క చూపెట్టు అంటే మేము ఇన్సూరెన్స్ కట్టేసామని. వీళ్ళు అంటే అక్కడ పడికట్టు పదాల దగ్గర తేడా ఉంది, సాంకేతిక అంశం. జగన్ అంటే అలవాటు చేసేసాడు, వీళ్ళు ఎవడో ఇన్సూరెన్స్ కట్టకుండా పరిహారం ఇవ్వడం అనేది అలవాటు చేశాడు, రూపాయలు తీసుకుని. అంతే, డబ్బులు వచ్చేస్తున్నాయి కదా వాళ్ళ చేతికి, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని డబ్బులు కట్టమంటుంది ఈ ప్రభుత్వం. అది అవును, వీళ్ళకి ఇప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఎట్ట కడతాం, అదే కదా. ఇప్పుడు రెండోది ఏమైపోయింది, ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్య ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వరి లాంటి వాటికి 800 దాకా కూడా ఉంది. దాని వరకు ఓకే, 800 పెద్ద ఇష్యూ కాదు, కట్టచ్చు. కానీ మిర్చి ఇట్లాంటి వాటికి 4000 5000 అట్లా ఉన్నాయి. పొగాకు ఇట్లాంటి వాటి అంతంత డబ్బులు ఎక్కడ కడతారు? అవి కాస్ట్ ఎక్కువ, మిర్చి అసలు పంటకే కాస్ట్ ఎక్కువ. 2 లక్షలు ₹1,00,000 ఎకరానికి అవుతాయి. అది మామూలుగా రైతులు అప్పులు చేసి తప్పించి ఎవ్వడు కట్టలేడు, వ్యాపారం చేయలేడు. ఒరిజినల్ గా ఏ కోటీశ్వరుడు ఉంటే ఓకే, లేకపోతే మామూలు రైతు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయానికి మిర్చి చేయడం అంటే ఆషామాషి వ్యవహారమా? మోతుబరి రైతులు అయితే తప్పించి మిర్చి పొగాకు చేయలేరు ఎవరు కూడా. మోతుబరి రైతుకి ఇన్సూరెన్స్ కష్టం కాదు, కానీ డైరెక్ట్ రైతు ఎవరు చేస్తున్నాడు? ఇప్పుడు నేను చెప్పినట్టు కౌలే. మిర్చి టొబాకోలో నేను గమనించింది హై